महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ చూస్తే రవి, కుజ, బుధ, శుక్రుల మాసగ్రహాలు మకర రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నాయి. అలాగే శని మీన రాశిలోను, గురుడు మిథున రాశిలో వక్ర స్థితిలో, ఇక కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం మనం చూసినట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జనవరి యొక్క చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. మంగళ, బుధ అలాగే శనివారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం కనుక మనం చూసినట్టయితే కనుక వృషభ రాశి వారికి వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం వృధా భ్రమణాలు, వృధా తిరుగుడు కానీ, ట్రాఫిక్ జామ్ అయితే టైం వేస్ట్ అవటం కానీ, కమ్యూనికేషన్ ఫోన్లో అనవసరమైన టాకింగ్ కానీ ఇలాంటి విషయాల్లో వారం ప్రారంభం కొంచెం జాగ్రత్తగా టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాల్సిన అవసరం, పెట్టిన ఎఫర్ట్ దేని గురించి అయితే కష్టపడ్డామో ఆ కష్టం వృధా కాకుండా ఉండడం చూసుకోవడం అనేది మెయిన్ పాయింట్. కానీ వారం ప్రారంభం డెఫినెట్గా కొంత టఫ్గా, స్ట్రెయిన్ఫుల్గా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాశ్యాధిపతి కుజుడు భాగ్యంలో ఉండటం కానీ, ఉచ్చ స్థితిలో రాశిలో వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కానీ, ఇక్కడ ఈ రెండు మనం చూసినప్పుడు ఆది సోమవారంలో మాత్రం హెక్టిక్ స్ట్రెస్ అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చక్కగా భాగ్యస్థాన సంచారంలో ఉన్నారు. శుక్రుడు భాగ్యస్థాన సంచారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆయన మిత్రక్షేత్రం పైగా జీవితానికి సంబంధించి లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా వృషభ రాశి వాళ్ళు ఎదగడానికి చాలా ట్రై చేస్తుంటారు. కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవటం, శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు రావటం ఇలాంటివి కూడా మనం గమనించవచ్చు. రాశ్యాధిపతి ఎథిక్స్ 9th హౌస్లో ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్, దైవభక్తి వీటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. గురు, శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే గురుడు కూడా ఆ స్థానంలో రెట్రాగ్రేషన్లో ఉన్నారు. ఎప్పుడైతే గురుడు రెట్రాగ్రేషన్లో ఉన్నారో ఈ చంద్రుడు కూడా అక్కడ ఉండటం, భాగ్యస్థానంలోనే మళ్ళీ ఇన్ని గ్రహాలు ఉండటం, కాబట్టి వచ్చిన డబ్బుని ఏదో ఒక ఫ్యామిలీ విషయాల రీత్యానో, ఫ్యామిలీలో వస్తున్న కొన్ని సిచ్యువేషన్స్ రీత్యానో, న్యాచురల్ కమిట్మెంట్స్ రీత్యానో, ఎవడికో ఇచ్చిన మాట నిలబెట్టుకోపోవటం వల్ల మళ్ళీ వచ్చిన డబ్బును తిరిగి ఇవ్వటమో ఇలాంటివి గురు, శుక్రవారాల్లో కొంచెం వీటి విషయాల్లో కేర్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో ప్లానింగ్ అనేది, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది జాగ్రత్త చేసుకోవడం అనేది ఈ వారం మెయిన్గా సూచించదగింది. వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది అదైనా ఓన్ హౌస్. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గానే. పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మంచి విల్ పవర్ని ఇస్తాడు, మంచి ధైర్యాన్ని, మంచి సాహసాన్ని. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే చక్కగా మీరు ఇంకా మంచి విల్ పవర్తో ముందు అడుగు వేయడానికి వారాంతంలో ఆ పని ఎంత పెద్ద పని అయినా కూడా దాన్ని అవగొట్టడానికి తగిన ఆత్మస్థైర్యం మీ దగ్గర ఉంటుంది. కానీ
అదే అపోజిషన్లో చంద్రుడికి రవి కుజ బుధులు భాగ్యస్థాన సంచారంలో ఉన్నారు. భాగ్యంలో ఉన్న ఈ ఏ గ్రహం కూడా ముఖ్యంగా లాంగ్ జర్నీస్లో స్ట్రెస్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లో కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కానీ, అయ్యే ఖర్చుల విషయంలో కానీ, వీటి విషయాల్లో మాత్రం కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి వీటి విషయాల్లో కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కొంచెం నెమ్మదిగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రవి కుజ బుధుల యొక్క భాగ్యస్థాన సంచారమే మెయిన్గా ఫైనాన్షియల్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఇబ్బంది పెట్టిన. కాబట్టి ఇక్కడ ఈ రవి కుజ బుధులకి విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఈ రెండూ చేసుకుంటూ ఉంటే ఈ వారం అంతా కూడా చాలా ఇంకా మంచి రిజల్ట్స్ని వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.